కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మనం చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి గమనించినప్పుడు ఇక యోధా రాసిన పత్రిక యొక్క అంశం కానీ సారాంశం కానీ మొత్తం ఏంటంటే విశ్వాసులు లేకపోతే క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ జీవితంలో విశ్వాసం కోసం పోరాడాలి. అంటే మనం అందరం విశ్వాసంతో ఏ విధంగా పోరాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పత్రికను రాస్తూ వచ్చాడు అన్నమాట. నిజంగా విశ్వాసంతో పోరాడాలి లేకపోతే విశ్వాసంతో మనం జీవించాలి అంటే మనం ఏం చేయాలంటే నిజంగా మనం గ్రహించవలసింది బోధ విషయంలో మనం ఏం చేయాలా చాలా అందుకని ఇక్కడ రాస్తూ వస్తాడు కదా, దాని కింద మనం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క విశ్వాసం ఎలా కలుగుతుంది మనకి? దేవుని యొక్క మాటలు వినటం వల్లనే విశ్వాసం కలిగింది. అది క్రీస్తుని గురించిన మాటలు మనం వినటం వల్లనే. అందుకనే మీ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని రాస్తూ వచ్చాడు. దీని గురించి మనం చదవబడిన వాక్యాలు మనం గమనించినప్పుడు దీనికంటే 17 వచ్చి నుంచి చివరి వరకు చదివాం కాబట్టి ఇవన్నీ ఎందుకు రాసి మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి నుంచి ఈ యోధా రాసిన పత్రిక మొట్టమొదటి నుంచి మనం ధ్యానిస్తే కానీ మనకు అర్థం కాదు. అయితే క్లుప్తంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు మొదటి వచనంలో దీనికంటే ముందు యోధా రాసిన యొక్క పత్రికలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక అధ్యాయం ఉంది కదా. అట్లాగే కొత్త నిబంధనలో కూడా ఇలాంటి అధ్యాయాలు ఒక్క అధ్యాయం ఉన్నాయి. దగ్గర 4 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక, ఫిలోమోను రాసిన పత్రిక, తర్వాత అట్లాగే పాత నిబంధన కూడా ఒక పత్రిక ఉంది, ఉపాధ్యాయ. అయితే ఈ ఒక్క పత్రిక ఒక అధ్యాయమే ఉంది కదా అని దీన్ని మనం ఏం తీసిపారేయడానికి లేదు. కానీ దీనిలో అనేకమైన సమృద్ధి, జీవం, లేకపోతే దేవుని యొక్క మన క్రైస్తవ విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి కావాల్సిన అనేకమైన గూఢమైన సంగతులు, గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనకి దీంట్లో భద్రపరుస్తూ వచ్చాడు. అట్లా యోధా రాసిన పత్రికలు మనం గమనించినప్పుడు యోధ మొట్టమొదటి వచనంలో తన పరిచయాన్ని చూస్తా ఉన్నాడు. ఏం రాస్తాడు? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ. అంటే ఇక్కడ గమనించినప్పుడు యోధ ఎంత చక్కగా రాస్తూ వచ్చినాడంటే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ. మనం గమనించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో జీవిస్తున్న శరీరరీతిగా యాకోబు కానీ యోధ కానీ యేసుక్రీస్తు యొక్క సహోదరులు మనందరూ తెలిసిందే. అయితే కానీ యేసుక్రీస్తు గురించి ఇక్కడ వచ్చినప్పుడు యాకోబు యొక్క సహోదరు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు నేను యేసుక్రీస్తు యొక్క దాసుడిని అని చెప్తున్నాను. యాకోబు గురించి నేను యాకోబు యొక్క సహోదరుడిని అని యోధాని ఎందుకు చెప్తున్నాడంటే యాకోబు యొక్క సంఘ పెద్దగా వచ్చాడు. యోధాలు చాలా మంది ఉన్నారు కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో నేను ఫలానా యొక్క తమ్ముడిని అని స్పష్టంగానే చెప్తున్నాడు. బాగానే ఉంది. కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు సహోదరుడు అని చెప్పుకోవచ్చు కదా. యేసుక్రీస్తు యొక్క నేను తమ్ముడిని అని ముందుగానే రాయొచ్చు. కానీ ఎందుకు రాస్తే వచ్చాడంటే యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు యోధా కానీ యాకోబు తన సహోదరులు యేసుక్రీస్తు నమ్మలేదు. ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ లోకానికి సర్వలోక పాప పరిహార్థమై లోకానికి వచ్చాడని ఆయన ఏమాత్రము నమ్మలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచాడో ఆయన దేవుని కుమారుడని యోధా కానీ యాకోబు వీళ్ళందరూ తన బంధువులు కానీ వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్ముతూ. అందుకని ఆయన రాస్తూ వచ్చాడు నేను యేసుక్రీస్తు దాసుడు అని చెప్పి. నిజంగా మన జీవితాల్లో మొట్టమొదటిగా ఈ దాసుడు అంటే బానిస అని అర్థం కదా. బానిస అంటే ఒక వేరే వాళ్ళకి అమ్మబడిన వారు అని అర్థం. నిజంగా మనం గమనించినప్పుడు నిజంగా దీని గురించి కొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను అనుకున్నాను. ఒక ట్రైబల్ ఏరియా నుంచి ఎప్పుడో ఒకసారి చదివాను నేను ఈ యొక్క స్టోరీ. ఈ యొక్క చదివినప్పుడు దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు అనమాట. అది ఒకసారి గమనించినప్పుడు ఆ యొక్క ట్రైబల్ లేకపోతే నల్ల జాతి ఒక ప్రాంతం నుంచి ఒక యజమానుడు ఒక వ్యక్తిని కొనుక్కునేటప్పుడు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పనిచేసినప్పుడు కొన్ని దినాల తర్వాత తప్పు చేసి ఆయన ఆ యజమానుడి దగ్గర కొన్ని తప్పులు చేస్తూ వచ్చాడు. తప్పు చేసి ఆ యజమానుడు ఎక్కడ చంపేస్తాడు అని పారిపోతూ. నిజంగానే ఆ యజమానుడు తన దగ్గర ఉన్న దాసుడు తప్పు చేశాడని గమనించి ఆయన ఎట్లయినా చంపాలి అని ఆయన వెనకాల పడుతూ ఉన్నప్పుడు పారిపోతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క దాసుడు పారిపోతూ ఉన్నప్పుడు ఒక మిషనరీ కనపడినప్పుడు ఆయన ఏంటి బాబు పారిపోతున్నావు అని అడిగినప్పుడు నా యజమాని దగ్గర నేను పనిచేసేటప్పుడు నేను ఆయన దగ్గర పాపం తప్పు చేశాను, ఆయన నన్ను చంపేస్తాడు,
నేను ఇక్కడ కానీ నేను పారిపోతే ఖచ్చితంగా నా ప్రాణాన్ని తీసేస్తాడని ఆయన చెప్పినప్పుడు, ఏం కదలే ఏమవుదు, నేను మాట్లాడతాను మీ యజమాని తాగంటే సరే అని ఆయన ఆగాడంట. అంతలోకి తన యజమానుడు వచ్చాడు ఎత్తుకుంటూ. వచ్చినప్పుడు మీరు తప్పకుండా నేను ఆయన చంపాలి అంటే, ఎందుకు ఆయన చంపాలనుకుంటే పలానా చెప్పినప్పుడు నేను రక్తం చూస్తేనే కానీ నేను వెళ్ళను అన్నాడంట. అయితే రక్తం చూస్తావా, సరే చూద్దు కానీ ఒక నిమిషం నేను మాట్లాడతాను, అంటే కాదు నీ మాట నేను విన్ను, నేను రక్తం చూడాల్సిందే, అంతే రక్తం చూస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనని యజమానుడు అన్నవాడంట. సరే అని సరే ఇది ఈయన ఇక్కడ పెట్టాను, సరే రక్తం చూడండి అని చెప్పినప్పుడు ఈయన అనుకుంటున్నాడంట, నేను చక్కగా పారిపోతుంటే ఈ యొక్క మిషనరీ వచ్చి నన్ను, ఈ తెల్ల మిషనరీ వచ్చి నన్ను పట్టుకుని ఈయనకి అప్పచెప్పాడు ఏంటని అనుకున్నాడంట. ఎప్పుడైతే ఆయన బాణం, ఆ యజమానుడు ఆయన బాణాన్ని గురి చూసి ఆయన ఆ దాసుని వైపు లేదా ఆ బానిస వైపు వేశాడో వెంటనే ఆయన చేయబెట్టాడంట. చేయబెట్టినప్పుడు ఆ బాణం ఈ యొక్క తెల్లవానికి దిగిపోయిందంట. దిగిపోయినప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు రక్తం చూసావు కదా, ఇంక నువ్వు వెళ్ళిపో అన్నాడు. కాదు నీ రక్తం కాదు ఆయన రక్తం, నువ్వు ఆ మాట ముందుగా అనలేదు కదా, నువ్వు రక్తం చూస్తేనే వెళ్తానన్నావు కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడడానికి లేదంటే ఆయన ఇంకేం చేసేది లేక యజమానుడు వెళ్ళిపోయాడంట. అప్పుడు సరే బాబు, నువ్వు ఆ బాణాన్ని ఆ చేతి నుంచి తీసుకొని ఒక గుడ్డ కట్టుకుని ఈయన, బాబు నువ్వు వెళ్ళిపోయి, ఇంకా మీ యజమానుడు నిన్ను ఏం చేయడు, నిన్ను అసలు ఒక్క మాట కూడా అన్నాడు, నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఆయన ఇద్దరు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఈయన వెనకాల మళ్ళీ ఈ యొక్క తెల్ల మిషనరీ వెనకాల వస్తా ఉన్నాడంట. వస్తున్నప్పుడు వెనకాల చూసినప్పుడు, ఎందుకు నా వెనకాల వస్తున్నావంటే, నేను ఒకప్పుడు ఆయనకి దాసుడిని, నన్ను కొన్నాడు, ఇప్పుడు నువ్వు నా కొరకు రక్తాన్ని ఇచ్చావు, ఇప్పుడు నేను దాసుడిని, ఇంకా నువ్వేమి నాకు ఇవ్వవసరం లేదు, నాకు ఏమి ఎలా చెల్లించవసరం లేదు నీ దగ్గర, మీరు ఏది చెప్తే అది ఆ పని చేస్తాను అన్నాడంట. నిజంగా ప్రియ సహోదర సోదరి, మన ఈ యొక్క చిన్న విషయం గమనించినప్పుడు మన ప్రభువు తన స్వరక్తం ఇచ్చి, తమ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు, ఆయన కొన్నాడు, మనం ఆయనకి దాసులం. ఈ యొక్క వాక్య భాగం ఒకసారి గమనించాం. అందుకనే యాకోబు ఎరిగినప్పుడు నేను ఆయన ఇంటికి మొట్టమొదటిగా ఆయన ఎరగలేదు, అక్కడ శరీరధారి ఉన్నప్పుడు తన సహోదరుడే కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పునరుద్ధరణై తిరిగి లేచాడో ఆయన దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆ దేవుని కుమారుడని స్పష్టంగా ఎరిగి నేను ఆయన దాసుడని మనం చెప్పగలుగుతున్నావా? ఒకసారి గమనించి, ఆయన మన స్వరక్తం ఇచ్చి ఆయన మనం సంపాదించాడు, ఆయన విలువైన రక్తం మన కోసం దారులుగా కాస్తూ వచ్చాడు, మనం ఆయనకి దాసులు. మన జీవితంలో, మన సంఘ జీవితంలో, మన వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో, మన జీవిస్తున్న విధానంలో మనం నిజంగా ఆయనకి దాసులుగా ఉంటున్నాం. మన పనులు, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క విశ్వాస జీవితం నిజంగా ఆయన దాసుగా ఉంటుందో లేదో మనం బలలో చేసేప్పుడు పరీక్షించుకోవాలి. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దాని తర్వాత ఎవరికి రాస్తా వచ్చాడంటే రెండో భాగంలో ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తును భద్రం చేయబడి పిలువబడి వారికి శుభం అని చెప్పు రాయనది. అంటే ఆయన ఎవరికి రాసే ప్రభు ఆ యొక్క ప్రణాళికలో ఉన్నవారికి, అంటే ప్రభు ఆ తండ్రి యొక్క ప్రేమలో ఉన్నవారికి, తర్వాత ప్రభు యేసుక్రీస్తు యొక్క చేత భద్రం చేయబడి పరిశుద్ధాత్మ చేత పిలువబడిన అందరికీ రాసి. వాళ్ళందరూ ఎవరు? ఇంతకీ యేసుక్రీస్తు ప్రేమించబడి తండ్రి అయిన ప్రేమను పొందుకుని క్రీస్తు యేసు ద్వారా విమోచించబడి భద్రం చేయబడి పరిశుద్ధాత్మతో ఆ యొక్క ఒప్పుకోల ద్వారా మనం నడిపించిన వారు ఎవరు? ఇంతకీ మనమే కదా. మనం అందరం ఆయన ద్వారా పిలువబడ్డాం. అంటే మనందరికీ కూడా ఈ యొక్క పత్రిక యోధా రాస్తా ఉన్నాడు. నిజంగా ఈ విషయానికి ఎదుగా మన క్రైస్తవ జీవితంలో ఆయన పిలుపుకి తగినట్లు మనం జీవించకపోతే మన క్రైస్తవ జీవితం చాలా వ్యర్థమైనది. నిజంగా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మనం పిలిచాడని, ఆ యొక్క ప్రేమ మన పట్ల చూపిస్తూ వచ్చాడని, ప్రభువైన యేసుక్రీస్తు అనే ప్రేమను వెల్లడపరిచాడని, ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన కలిసి మనం చూసినప్పుడు ఆయన ఒప్పింపబడి ద్వారా మనం ఈ యొక్క లోకంలో నుంచి బయటికి పిలవబడ్డామని, సంఘంగా మనం ఏర్పరచబడ్డామని, ఆ పిలుపును మనం ఎప్పుడైతే గుర్తించలేకపోతామో ఖచ్చితంగా మనం దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారు. నిజమైన క్రైస్తవ జీవితానికి మనం జీవించే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. నిజంగా దీని విషయంలో కూడా మనం గమనించినప్పుడు నిజంగా ఆయన ఎట్లా చేశాడంటే యేసుక్రీస్తు భద్రం చేయబడి పిలువబడి వారికి శుభమని చెప్పారండి. నిజంగా ప్రియ సహోదర సోదరి మనం గమనించిన దాని తర్వాత రెండవ వచనంలో మీ కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. నిజంగా చాలాసార్లు మన యొక్క వచనంలో కూడా కొంచెం చాలా నేర్చుకోవచ్చు. నిజంగా కొన్ని వచ్చిన అపోస్తలుడైన పౌలు గారు, యోహాను రాసి వీళ్ళందరూ కృపా సమాధానము ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? కనికరం. అంటే సంఘం యొక్క భ్రష్టత్వం లేదా సంఘం యొక్క దిగజారిపోయిన పరిస్థితిని బట్టి మీకు కనికరం కావాలి, దేవుడు మీ కనికరాన్ని చూపించాలని ఇక స్పష్టంగా. అంతేకాదు సమాధానము ప్రేమ విస్తరించాలి అని రాస్తూ వచ్చినాడు. అంతేకాక ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సరైన విధానంలో సంఘ జీవితం సరైన విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నవారు ఏ విధంగా విశ్వాస భ్రష్టత్వ దుర్బోధలు సంఘంలో వచ్చినప్పుడు
వారి యొక్క దుర్బోధలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ 3వ వచనంలో రాస్తా వచ్చారు. చూడండి ఒకసారి, ప్రియులారా చదవండి. ఒక నిమిషం, 3వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఆయన ఒక విషయం గురించి రాస్తా వచ్చాడంట, రాయాలనుకున్నాడంట. అంటే ఇక్కడ ఏం రాశారు, ప్రియులారా మనందరికీ కలిగి రక్షణ గురించి మీకు రాయాలనే విశేష ఆసక్తి గలవాడే ప్రయత్నించుండగా, అంటే మీకు అందరికీ కలిసి రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చిన రక్షణ గురించి నేను మీకు రాయాలని నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏం రాయాలనుకున్నాడంట, ప్రజలందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధన నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని అంటే పరిశుద్ధ బోధ, అంటే ఈ బోధ ఏ విధంగా ఉండాలి అని రాయాలని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన రాస్తా వచ్చారు. నిజంగా ఈ దినాల్లో భయంకరమైన బోధ ఏ విధంగా ఉంటుందంటే, భ్రష్టత్వంతో నిండిపోయిన దుర్బోధలు సంఘంలో వస్తూ వచ్చినాయి. అందుకే దాని గురించి రాయబడుతుంది. ఇక్కడ 4వ వచనం చెప్పబడుతుంది, ఎలాగనగా కొందరు వారి యొక్క భ్రష్టత్వంతో నిండిపోయిన దుర్బోధలు, విశ్వాస భ్రష్టత్వపు దుర్బోధలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వారు ఎలా ఉంటారంటే 3 విషయాలు ఇక్కడ చెప్పబోతుంది. ఎలాగనగా కొందరు రహస్యంగా చూడబడి ఉన్నారు, వారు భక్తినులే మన దేవుని కృపను కామతత్వముకు దుర్యోగపరచు మన అద్వితీయ నాథుని ప్రభుని యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. ఈ తీర్పు వారు పూర్వమందే చూసించారు. వీళ్ళు ఎలా ఉన్నారంట, దుర్బోధలు, వారు భక్తిహీనులై రహస్యంగా వాళ్ళు చొరబడతారంట. అంతేకాకుండా ఆయన కృపను కామతత్వమునకు దుర్వినియోగపరుస్తారంట. నిజంగా చాలాసార్లు దేవుడు వారికి కృపనిస్తే వాళ్ళు ఏం చేస్తారంట, వారి సొంత స్వలంబానికి, వారి యొక్క లేకపోతే వారి యొక్క భయంకరమైన ఏదైనా వచనాలు వారి యొక్క ఇష్టానుసారంగా వాడుకుంటారు. నిజంగా చెప్పాలంటే వారి కామానికి ప్రేరణ కలిగినటువంటి ఏ వచనాలు ఉంటే ఆ వచనాలు వారు అలాంటి భయంకరమైన దుర్బోధ ఈ లోకంలో వచ్చాయి. అంతేకాదు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి, బోధ నిమిత్తం పోరాలు మేము దానికంటే పరిశుద్ధులు ఒకసారి అప్పగిపోయిన 4వ వచనంలో దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడిని ప్రభుని యేసుక్రీస్తును విసర్జిస్తారు. అంతేకాదు ఆయన అధికారాన్ని కూడా వారు ఏం చేస్తూ వస్తారు, తృణీకరిస్తారంట. చాలాసార్లు ఈ బోధలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఏమో యేసుక్రీస్తు త్రియేక దేవుడు ఆయన ఒక్కడే, ఆయన త్రిత్వమై ఉన్నాడంటే అది కాదని చెప్తా ఉంటారు చాలామంది. అదే మరియమ్మే దేవుడు అని అంటారు. అంటే రకరకాల బోధలు ఈ సంఘంలో వస్తాయి. అవన్నీ దుర్బోధలు అనమాట. అవి భయంకరం. అవి ఎలా ఉంటాయంటే వారి సొంతానికి వారి యొక్క ఇష్టానుసారంగా వారు వాడుకుంటూ ఉంటారు. అయితే మన జీవితంలో మనకు స్వచ్ఛమైన బోధ, లేకపోతే ఎంతో ఆరోగ్యకరమైన బోధ, నిజమైన బోధ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బోధ విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఒకసారి పరీక్షించుకోవాలి. నిజంగా ఆ బోధకి మనం జాగ్రత్తగా మనం వినగలుగుతున్నామా, ఆ బోధ మనం తీసుకోగలుగుతున్నామా, ఆ బోధలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా మనం పరీక్షించుకోవాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోధను దుర్వినియోగపరుస్తారు. దేవుని యొక్క తీర్పుకి వాళ్ళు ఎలా 4వ వచనం రాస్తా వచ్చారు, ఈ తీర్పు పొందేవారు పూర్వం మందే చూసింటారు. వాళ్ళు ఎవరంట 5 నుంచి 7 వచనాల్లో 3 విషయాలు చెప్పారు. అంటే ఆ యొక్క భయంకరమైన దుర్బోధలకు భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి ఆ యొక్క విశ్వాస భ్రష్టులైన వారి యొక్క తీర్పు ఏ విధంగా ఉందో 3 విషయాలు రాశారు. మొట్టమొదటికి రాసినప్పుడు 5వ వచనం, ఈ సంగతులన్నీ మీకు ముందుగా ఎరుగున్నాను, నేను మీకు జ్ఞాపకం చేయకొచ్చాను. ఎలాగనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మలేకపోయిన వారు తరువాత వారు నాశనము చేశారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక విశ్వాస భ్రష్టత్వంతో నిండిపోయిన వారు చారిత్రాత్మకమైన ఉదాహరణ ఇక్కడ చెప్తా వస్తూ వారు మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి రక్షించబడిన ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడతాం. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తున్నప్పుడు వారు నిజంగా ఐగుప్తు నుంచి రావడానికి వారు నమ్మారు లేదు, యేసుక్రీస్తుని విశ్వసించారు కదా. విశ్వసించారు కాబట్టి నిజంగా వాటన్నిటిలో అనేక విషయాలు చూస్తూ వచ్చారు. వారికి నిజంగా ఆ యొక్క పస్కా యొక్క దానిలో కూడా పాల్గొన్నారు, చక్కగా వాళ్ళు దాటి వచ్చారు. అట్లాగే ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. తర్వాత అరణ్యంలో వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రణాళికను వాళ్ళు నమ్మలేదు. నిజంగా ఆ ప్రణాళిక నమ్మలేకపోవడానికి కారణం బట్టే అనేక మంది అక్కడ చనిపోయారు. నిజంగా మనం కూడా మన జీవితంలో మనం ఒకసారి గమనించినప్పుడు లోకంలో నుంచి మనల్ని ప్రభు పిలిచాడు. నిజంగా ఆయన ఒక ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకోవాలని, ఆ ప్రణాళికలో మనల్ని తీర్చిదిద్దాలని ఆయనకు ఉద్దేశం. కానీ ఆయన ప్రణాళికలో మనం ఉంటున్నామని నిజంగా మనం గమనించాలి. నిజంగా ఐగుప్తులో ఉన్న ప్రజలు ఆయన ప్రణాళికను అనుసరించకుండా, ఆయన ఆ ప్రణాళికను నమ్మకుండా నిజంగా వారి జీవితాల్లో ఎప్పుడు ఏది నీళ్ళు లేవని, లేకపోతే ఆహారం లేదని, లేకపోతే ఇంకా రకరకాల ఇంకా పైగా ఎప్పుడు ఐగుప్తునే చూస్తా వారి జీవితాలు గడుపుతా వచ్చి దేవుని యొక్క ప్రణాళికను ఎందుకు విశ్వాసము ఉంచలేక భ్రష్టత్వంతో విశ్వాస భ్రష్టత్వాన్ని నిండిపోయాయి. నిజంగా ప్రియ సహోదరులు, మన జీవితంలో కూడా మన లోకం నుంచి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఆ లోకం వైపే చూస్తూ, లోక ఆశల వైపే, శరీరాశ, నేత్రాశ వీటి వైపే చూస్తున్నప్పుడు మన జీవితంలోనే ఇక చారిత్రాత్మక ఉదాహరణ మనకు పాఠంగా దేవుడు. అంతేకాకుండా 6వ వచనం చూసినప్పుడు 2వ ఉదాహరణ,
మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లు నిత్యపాశంతో ఆయన బంధించి భద్రం చేసినట్టు. అంటే రెండో ఒక చారిత్రక ఉదాహరణ అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని ఎలా అంటే ఒక బిలంలో బంధించారంట. అదే పేతురు రాసిన 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతుంది. ఒకసారి చదవమా? పేతురు రాసిన 2వ పత్రిక 4వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. వారిని అప్పగించింది. ఇక్కడ మనం గమనించినప్పుడు వారు కూడా దేవుని యొక్క ప్రణాళికను లేక దేవుని యొక్క విశ్వాస్యతను వారు గ్రహించలేక దేవుని యొక్క నివాస స్థలాన్ని వదిలేసి భయంకరమైన లోకానికి వచ్చి పాపం చేస్తూ వచ్చారంట. వారి జీవితంలో పాపం చేసినప్పుడు భయంకరమైన అదే ఆదికాండంలో రాస్తూ ఉంటారు, మానవ కుమారులతో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పాపం వ్యభిచారం చేస్తూ వచ్చారు. నిజంగా దాని తర్వాత భయంకరమైన ఒక రాక్షసు లేకపోతే ఒక భయంకరమైన విధానంగా ఒక సృష్టించబడతా వచ్చింది. దేవుడు చూసినప్పుడు లోకం అంతా చెడ్డదిగా కనపడింది, ఎంతో ఆయన సంతాపడుతూ వచ్చాడు కదా. అయితే నిజంగా ఆ దేవదూతలను దేవుడు ఏం చేశారు? తీర్పులోకి కావలించారు. కొంతమంది స్పేస్లో, కొంతమంది నీళ్ళలో ఏదైతే బంధిస్తూ వచ్చారు. నిజంగా వాళ్ళందరూ కనుక భూమి మీద ఉంటే ఇక మన జీవితంలో ఏమాత్రం మనము జీవించలేకపోయేవాళ్ళం. కానీ ముందుగానే దేవుడు ఏం చేస్తారు? కొంతమందిని అక్కడ ఒక దినాన్ని ఉంది దానికి తీర్పులోకి. నిజంగా మన దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళేమో ఐగుప్తులో దేవుని యొక్క విశ్వాసాన్ని, ఆయన ప్రణాళికని విశ్వసించలేకపోయారు. ఈ యొక్క దేవదూతలు దేవుని యొక్క అధికారాన్ని తృణీకరిస్తూ వచ్చారు. నిజంగా మన జీవితంలో దేవుని యొక్క అధికారానికి మనం లోబడుతున్నాం లేదా మనం పరీక్షించుకోవాలి. నిజంగా అక్కడ విశ్వాసం మనం ఎప్పుడు ఆయన వైపు చూడాలి. లోకం నుంచి పిలిచిన మనము నిజంగా ఎప్పుడు ప్రతికూల పరిస్థితులు, అనానుకూల ప్రతి పరిస్థితుల్లో విశ్వాసం కర్తని దేవుని వైపు మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. రెండోది, ఇక్కడ మనం గమనిస్తే ఆయన అధికారానికి మనకు లోబడాలి ఎప్పుడు. నిజంగా దేవదూతల అధికారాన్ని లోబడకపోవడానికి కారణాన్ని బట్టి ఆయన తీర్పులో ఉంచుతానని చెప్తావు. 3వ వచనంలో చూస్తే 7వ వచనంలో, ఆ ప్రకారంగా సొదొమ గొమొర్రా వంటి చుట్టుపక్కల ఉన్న పట్టణంలో వీరి వల్ల వ్యభిచారం చేసి శరీరానుపారులైన నిత్యాగ్ని దానికి అనిపించి దృష్టాంతముగా ఉంచబడ్డారంట. ఇక్కడ మనం గమనించినప్పుడు మూడో చారిత్రక ఉదాహరణ అంటే సొదొమ గొమొర్రా ప్రజలు. వారి జీవితంలో ఎలాంటి భయంకర దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా జీవిస్తావు. అంటే దేవుడు ఒక స్త్రీ ఒక పురుషుడు అలా ఉంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పురుషులు స్త్రీలు భయంకరమైన వ్యభిచారం. అందుకనే అబ్రహాం లోతు దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలతో పాపం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అంత భయంకరమైన భ్రష్టత్వంతో, విశ్వాస భ్రష్టత్వంతో నిండిపోయినారు. అందుకని దేవుడు అగ్ని గంధకంతో వాటిని ఏం చేస్తూ వచ్చారు? సహోదరు, ఇవన్నీ విశ్వాస ఆ బోధలు, ఈ యొక్క భయంకరమైన విశ్వాస భ్రష్టత్వ సంబంధాల బోధలు విన్నప్పుడు మనం తప్పిపోతున్న నిత్యమైన బోధను, శ్రేష్టమైన బోధను మనం వినకుండా ఏదో ఆ యొక్క బోధలు మనం విన్నప్పుడు తప్పిపోతే ఎంత భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటామో ఇక్కడ చారిత్రాత్మక ఉదాహరణతో యోధా రాసిన పత్రికలో ఉన్నాం. మన జీవితాల్లో ప్రభువులకు చేసిన మనము విశ్వాసంలో మనం జీవించకుండా ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేల్ వలె తప్పిపోతున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి. అంతేకాకుండా ఇక భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క అధికారాన్ని లోపడకుండా దేవదూత చేసినట్లు మనం కూడా తప్పిపోతున్నామేమో. అట్లాగే భయంకరమైన దేవుని స్వభావానికి విరుద్ధంగా మనం ఏమైనా చేస్తున్నామో మనము పరిశోధన. ఇంకా మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ పత్రికలోనే వారు ఎలా విశ్వాస భ్రష్టుల యొక్క క్రియలు, దేవుడు వారికి ఇచ్చిన తీర్పు కూడా ఈ కాలంలో కూడా ఏ విధంగా ఉందో కూడా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడతా వచ్చాయి. ఒకసారి మనం గమనిద్దాము. 8 నుంచి ఒకసారి చదవండి. అటువలనే వీరును చదవండి. చాలు. ఇక్కడ మనకు 8-9 వచనాలు ఇక్కడ గమనించి, అటువలే వీరిని కళ్ళ కనుచు శరీరం అపవిత్ర ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించు ఉన్నారంట. ఇటు ఎలా ఉన్నారంటే వీళ్ళు దర్శనాలు రకరకాల కళ్ళ గంట వస్తున్నారు, మళ్ళీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు, తర్వాత ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు, మహాత్ములు సైతం వాళ్ళు దూషిస్తూ వస్తున్నారు. ఇంత భయంకరమైన. అయితే ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నిజంగానే ఈ లోకం మనం గమనిస్తాం. అంటే రకరకాల ఈ వచ్చేసింది అనమాట. ఏదో హిందూ వాళ్ళందరూ ఒక డెబిట్లు పెడతా ఉంటారు కదా. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరు తర్కవాదాలు అనమాట. ఎట్లా ఉంటారు? ఇక్కడ చూసినప్పుడు వారి జీవితంలో వీరు కళ్ళగంచు శరీరం ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములు సైతం దూషిస్తూ ఉంటారు అనమాట. ఎంతో భయంకరంగా దేవుని సైతం దూషిస్తూ ఉంటారు. దేవుడు నిజమైన దేవుడు కాదు, మీ దేవుడు కాదు అని. అయితే ఇక్కడ వీళ్ళందరి విషయంలో మనం ఉన్నప్పుడు
వాళ్ళతో తర్కాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళతో మన వాదనలు పెట్టుకోవడం కాదు, కానీ మీరు మిఖాయేలు ఏ విధంగా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడని ఒక ఉదాహరణ చెప్తా వచ్చాడు. 9వ వచనం ఏం రాస్తా వచ్చాడు, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక. నిజంగా ప్లస్ సోదరి చాలాసార్లు మనం ఈ విషయంలో కూడా విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారని మనం వాళ్ళతో వాదన పెట్టుకున్నప్పుడు మనలోని విశ్వాసత పోతాం. చాలాసార్లు మనం అలాంటి వాదన పెట్టుకోకూడదు. కానీ మిఖాయేలు మోషే శరీరం గురించి వాదించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాదేవుడు ఆ మోషే శరీరాన్ని భద్రపరచాలని చూస్తే ఆ యొక్క లూసిఫర్ వచ్చి మిఖాయేలుతో వాదన పెట్టుకుంటూ ఉంటుంది. అయితే మిఖాయేలు ఆ యొక్క లూసిఫర్ని దూషించాడు, కానీ ఆమెని లూసిఫర్ మీద తీర్పు తీర్చలేదు. ఎందుకంటే లూసిఫర్ కూడా దేవుని యొక్క అధికారం కింద ఉన్నది. లూసిఫర్ కూడా ప్రధాన దేవదూతే. అయితే ఆ దేవుని అధికారంగా ఉంది కాబట్టి ఆ యొక్క మిఖాయేలు ఆమె డైరెక్ట్గా తీర్పు తీర్చకుండా దేవుడే నిన్ను గద్దించు. మన జీవితంలో కూడా ప్రతిదానికి మనం తీర్పు తీర్చడానికి మన పని కాదు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎప్పుడైతే మనం వాదన పెట్టుకోకూడదు, సంఘంలో కూడా ఎవరిని మనం ఊరికే నువ్వు ఇలాంటి వాళ్ళు, నువ్వు ఇలాంటి ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. మన దేవుడు తీర్పు సర్వాధికారి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన తీర్పు ఆయన మనం ఒప్పుకోవాలి. మిఖాయేలు ఏ విధంగా అందుకని ఆ యొక్క మిఖాయేలు గురించి ఉదాహరణతో ఇక్కడ యోధా పత్రిక రాస్తావచ్చు. ఇక్కడ గమనించినప్పుడు ఇంకా దాని తర్వాత మనం గమనిస్తే ఇక్కడ మనం గమనించిన మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు ఆయన ఏ విధంగా మనం పిలిచాడో ఏ విధంగా మన దాసులను గుర్తు చేస్తా విశ్వాస భ్రష్టత్వంతో నిండిపోయిన వారు ఏ విధంగా ఉంటారో, వారు దేవుని యొక్క ఏ విధంగా విశ్వాసంలో కోల్పోతారో, ఆయన కృపను ఏ విధంగా తన ఇష్టానుసారంగా వాడుకుంటారో, అట్లాగే దేవుని అద్వితీయ దేవుని యొక్క అధికారంగా తెలియజేస్తా చారిత్రాత్మక ఉదాహరణ 3 చూపిస్తూ వచ్చాడు. అట్లా ఏ విధంగా వాళ్ళు కళ్ళగంటారో చూపిస్తూ వచ్చాడు. ఏ విధంగా వారు తర్కవాదాలు పెట్టుకుంటారో చూపిస్తా. అలాంటి తర్కవాదాలు పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలో మిఖాయేలును ఉదాహరణగా చూపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినప్పుడు వారు ఎలా ఉంటారంటే వారు ఇక్కడ చూస్తే 9వ వచనం కదా, 10వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. వీరైతే తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పుతోవలు ఆతృతగా పరిగెత్తిరి, కోరాలు చేసిన తిరస్కారం చేసినట్టు. ఇక్కడ మరి కొన్ని విషయాలు 3 విషయాలు చెప్తా అవుతాయి. అదే ఏ విధంగా ఇక్కడ 10వ వచనంలో మనం గమనించు, వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించిన వారే వివేక శూన్యములుగా మృగములే వేటిని స్వభావంగా ఎరుగుదరో వాటిని తమను తాము నాశనము చేసుకుంటారంట. వారు గ్రహించరు, వారు ఎలాంటి వివేక శూన్యంగా ఉంటారు, దాని ద్వారా తమను నాశనం చేసుకుంటారు. అంటే వారికి ఉదాహరణ 3 విషయాలు చెప్తా వచ్చారు. ఏం చెప్పారు ఇక్కడ? కయ్యూని యొక్క మార్గం, కయ్యూని ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదో, దేవుని యొక్క ప్రణాళికను గుర్తుపట్టలేదో, దేవుని సన్నిధిని తిరస్కరించాడో అక్కడ కయ్యూని గురించి చెప్పారు. దాని తర్వాత కోరాహు కాదు సార్, బిలాము యొక్క బోధ. ఆయన ఏం చేస్తా వచ్చాడు? ఆశపడతా వచ్చాడు. ధనాపేక్ష కలిగిన వాడు ఆశపడుతూ దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవునికి లోబడకుండా ఏం చేస్తా వచ్చాడు అంట. ఇక్కడ మరొకసారి చదవండి ఆ మాట. బిలాము గురించి చదివినాడు. అయ్యో వారికి శ్రమ, బహుమానం పొందవాలని. చాలు. ఇక్కడ మనగా వాళ్ళు అట్లా కోరాహుకి ఏ విధంగా తిరస్కరించాడు వాళ్ళు. అంటే ఈ విషయాల్లో కూడా ఏంటంటే మొట్టమొదటి కయ్యూను దేవునికి విశ్వాసతను గుర్తుపట్టలేదు. తన కోరాహు ఆశ కలుగుతాడు. బిలాము ధనాపేక్ష కలిగి ఇజ్రాయేల్ని క్షపించడానికి దేవుని మాటను తిరస్కరిస్తూ వచ్చాడు. అంటే దేవునికి లోబడలేదు. అట్లయితే కోరాహు కూడా దేవుని యొక్క ప్రధాన యాజకులను ఏం చేస్తూ వచ్చాడు? దూషిస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా పాపం వీళ్ళు కూడా చారిత్రాత్మక ఉదాహరణ. అంటే సరైన బోధ మనకు రానప్పుడు, తెలియనప్పుడు, విశ్వాస భ్రష్టత్వంతో నిండిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదనమాట. అట్లే కయ్యూని దానికి చారిత్రాత్మక ఉదాహరణలో ఇందాక 3 చూపిస్తే ఇక్కడ కూడా కయ్యూను, బిలాము, వారి జీవితాల్లో వారు ఏ విధంగా తప్పిపోతూ వచ్చారో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. దాని తర్వాత 12వ వచనం మనం గమనించినప్పుడు వీరు నిర్భయంగా మీతో సుఖబోధం చేసి తాము నిర్భయంగా పోషించుకొని మీ ప్రేమావిందులో దొంగమెట్లుగా ఉన్నారు. కానీ వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవాలి నిర్జల మేఘములను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చివేళ్లతో పెగిలింపబడినట్లును తమ అవమానమును నురగకు వెళ్ళగక్కుచు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరిగి చుక్కలుగాను
ఉన్నారంట. వీళ్ళకి ఈ కోసం ఎలా ఉందంట, వారి గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7 హానోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇక్కడ గమనించినప్పుడు ఇందులో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులు చేసిన వారి భక్తి వీళ్ళన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులకు తమకు విరోధముగా వచ్చిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తమ వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎంతో స్పష్టంగా రాస్తాడు. అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక హానోకు ఏ విధంగా లోకంలో జీవిస్తూ వచ్చాడు, హానోకు దేవునితో ఎట్లా నడిచాడు, అది 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. హానోకు దేవునితో విశ్వాసంతో ఒకసారి మాట్లాడుతుంది. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. సరే 5వ వచనం చదవండి ఒకసారి. విశ్వాసం బట్టి హానోకు కొనుగోబడును. చాలు. ఇక్కడ మనం గమనించినప్పుడు హానోకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా హానోకు ఏ విధంగా విశ్వాసంతో నడిచి విశ్వాసంతో దేవుడికి ఇష్టడై ఉన్నాడు, మనం కూడా ఆ విధంగా హానోకు సంఘానికి సాదృశ్యంగా ఇక్కడ చెప్పబడుతుంది. మనం కూడా సంఘం అంటే విశ్వాసం, మనం అందరం హానోకు ఏ విధంగా ఈ భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎంతో చక్కగా విశ్వాసంతో దేవునితో నడిచాడు, మనం కూడా విశ్వాసంతో నడవాలని ఇక్కడ యోధ రాస్తా వచ్చాడు అనమాట. నిజంగా దాన్ని గమనించినప్పుడు ఎంతో స్పష్టంగా యోధ కొన్ని చారిత్రాత్మక ఉదాహరణలతో రాస్తాడు. నిజంగా హానోకు భయంకరమైన ఆ దినాల్లో ఎంతో భయంకరమైన విశ్వాస భ్రష్టత్వంతో నిండిపోయిన ఆ దినాలు, ఆ దేవదూతల పాపం వల్ల భయంకరమైన నెఫీలీలు లాంటి ఒక మనుషుల ద్వారా ఆ యొక్క పరిస్థితుల్లో హానోకు ఏమాత్రం తొట్టిల్లిపోకుండా దేవునితో విశ్వాసంతో నడుస్తూ వచ్చేటప్పుడు, అలాగే మనం కూడా అలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా హానోకు వలె దేవుని వైపు చూడాలని ఇక్కడ స్పష్టంగా రాస్తూ వచ్చాడు. మరొకసారి మళ్ళీ ఆ మాట మనం చూద్దాం. ఆదాము మొదలుకొని 7వ హానోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లా, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. వీటన్నిటి కోసం ఆల్రెడీ దేవుడు తన పరిశుద్ధులతో వస్తారని తీర్పు తీర్చాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా, విశ్వాసంతో దేవుని వైపు మనం హానోకు వలె ఉండాలి. దానికంటే ముందు ఇక్కడ మనం చూసాం కదా, వాళ్ళు ఎలా ఉంటారంట, వీరు నిర్భయంగా మీతో భోజనం చేసి తమను తాను నిర్భయంగా భోజించి మీ ప్రేమావిందులో దొంగ మెట్లుగా ఉన్నారు. వీరి గాలి అటు ఇటు కొనిపోసి నిర్ఫలుగా మేఘములు కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చిన వేలతో పెరిగింపబడి చెట్లుగా ఉన్నాయి. అంటే వీరు ఎట్లా ఉంటారు, సంఘంలో ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక మంచిగా ప్రేమవేందులు ప్రేమగానే ఉంటారు, కానీ వారిలో కపటమైన విధానం ఉంటుంది. కానీ వాళ్ళని గుర్తుపట్టాలి. వారి జీవితాల్లో మనం గుర్తుపట్టకపోతే చాలా భేదాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం బాధ్యత కలిగి మనం అందరం చాలా జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తుపట్టాలి. అలా తర్వాత అదంతా జరిగిన తర్వాత పాడైన తర్వాత ఎవరి మీద వస్తుంది, సేవకుడి మీద వస్తుంది కదా. సేవకుడు మంచిగా చెప్తా అన్నప్పటికీ మనలో మనం సరైన ఏ విధంగా ఉన్నారో గుర్తుపట్టలేనప్పుడు తర్వాత అదంతా తిరిగి మళ్ళీ సేవకుల మీదకే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన బాధ్యత గల సహోదరులుగా మన సంఘంలో ఎవరెవరు ఎలాంటి వారు, ఏ విధంగా వాళ్ళు సరైన వారుగా ఉన్నారు, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నారు లేదా, వాటన్నిటి విషయంలో మనం గ్రహించేవారుగా ప్రార్థించేవారుగా మనం ఉండాలని ఇక్కడ చెప్తా వస్తాడు. ఇక్కడ గమనించి దాని తర్వాత మనం 16వ వచనం నుంచి ఇందా మనం చదివాం కదా, 17 నుంచి 25 వచనాలు చూస్తే, అయితే ప్రియులారా అంత్యకాలమున తమ భక్తిహీన దురాశప్పుడు నడుచు పరిహారకులు ఉందిరని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మన ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రవక్తలు మన పూర్వం ప్రవక్తలు వాళ్ళు మనకు ఆల్రెడీ ముందుగానే చెప్పారు కదా. పేతురు చెప్తా వచ్చాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పి, యోహాను గారు చెప్తా వచ్చాడు. వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనేక విషయాలు మత్తయి చెప్తా వచ్చారు కదా. వాటన్ని ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలా, వాళ్ళ వైపు చూస్తా మన విశ్వాసాన్ని పోగొట్టుకోవడం కానీ, వీళ్ళ వైపు చూస్తా మన విశ్వాసాన్ని తృణీకరించుకోవడం కాదు, వాళ్ళ వైపు మన సంఘంలోంచి వెళ్ళిపోవడం కాదు. కానీ మన ప్రభు మనతో చెప్పాడు కదా, అపోస్తలులు మనతో బోధించారు కదా, వారన్నిటిని మనం ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకోవాలి. అదే కదా రాయబడతా చూడండి ఒకసారి. అయితే ప్రియులారా అంత్యకాలంలో తమ భక్తిహీనమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వం మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ విషయాలన్నింటిలో వాళ్ళు ఎలాంటి వారు, ఇక్కడ కూడా అటువారు ప్రకృతి సంబంధులు
ఆత్మ లేని వారు అండి భేదములు కలుగు చేయుచున్నారు అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చదివిన భాగం అంతా ఉంటుంది. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన విషయాలు, అయితే ఈ భయంకరమైన ఈ అనానుకూలమైన పరిస్థితుల్లో విశ్వాస భ్రష్టమైన బోధలు మన మధ్యకు వచ్చినప్పుడు చారిత్రాత్మక ఉదాహరణతో కాకుండా వారు ఎలా ఉంటారు, వారు ఏ విధంగా సంఘంలో ఉంటారో ఇవన్నీ మనకు తెలియబడుతున్నప్పుడు, అయితే మన సంఘం ఏ విధంగా జీవించాలి, సంఘం ఏ విధంగా ఉండాలి అనేది ఈ స్పష్టంగా 20 నుంచి దగ్గర 23 వరకు ఆయన చెప్తే వచ్చి క్లుప్తంగానే ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి మాట విషయంలో ఉన్నాయి. చూడండి ఒకసారి మనం ఎలా ఉంటారు. 20 నుంచి 25 వచనాలు మనం గమనిస్తే అతి పరిశుద్ధమైన, ఒకసారి చదువుదాం, అది చదవండి. ప్రియులారా, చాలు. ఇక్కడ మరి మొట్టమొదటిగా ఏం చేయాలంట, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. అతి పరిశుద్ధ ఏదైతే మనం విశ్వసించామో దేవుని, దాని మీదే మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. విశ్వాసంతో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మనం నిజంగా సంఘ ప్రార్థనలో మనకి అనేకమైన సత్యాలు బోధించబడుతున్నాయి. మనం ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తాం అది కాదు, కానీ ఆత్మ సంబంధంగా ఏ విధంగా ప్రార్థనలో మనం గడపాలనేది చెప్పాలి. అట్లాగే మన ఆత్మ సంబంధమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో విశ్వాసం నుంచి తొలగిపోకుండా మనం జీవిస్తాం. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినప్పుడు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టు, ఆయన యొక్క కనికరం కొరకు ఎల్లప్పుడూ మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. అట్లాగే దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకొని ఉండాలి. దేవుని మన ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచినట్లు. అంతేగా సందేహపడే వారి మీద కనికరము చూపాలి. ఇక్కడ గమనించినట్టే మనలాగా మనకు చాలా విశ్వాసం ఉంది, మనకు చాలా వాక్యం మనకు తెలుసు. మన సంఘంలో చాలా మంది సందేహం వస్తుంది, వాక్యం ఇదేంటి ఎట్లా ఉందా అట్లా ఉంది. వాళ్ళ మీద మనం ఏం చేయాలా, కోపడతాం కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అసలు అర్థమవుదా, అసలు నీకు ఏం తెలివి లేదు, నీకు తెలివి బుర్ర లేదు అని అనకూడదు. మనం ఏం చేయాలా, వారి మీద కనికరి పడాలి. ఇక్కడ అదే రాస్తా వచ్చాడు, చూడండి ఏం రాస్తా వచ్చాడు, సందేహపడి వారి మీద కనికరిని చూపాలి. వాళ్ళు ఎవరైతే సందేహం ఇంకా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితం తక్కువగా ఉన్నారో వారి మీద మనం కోపాడకూడదు, కానీ కనికరి పడి ఇది ఇట్లా అని వాళ్ళకి కూడా చెప్పి వారిని కూడా విశ్వాసంలో పెంచాలి. అది చెప్తే వస్తున్నాడు. దాని తర్వాత మనం గమనించినప్పుడు వారిని ఎలా లాగాలంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఏమాత్రము నొప్పుకొనగా దాన్ని అసహించుకొని భయంతో కొందరిని కరుణించాలి. భయంతో మనం నిజంగా వారందరినీ వారి పట్ల భయంతో దేవుని వల్ల భయంతో వారిని కరుణిస్తా మనం ఆదరిస్తాం. ఈ విధంగా సంఘాన్ని విశ్వాసంతో మనం నింపేవారుగా ఉండాలి. అయితే వీటన్నిటిలో ఎవరు నడిపిస్తారు మనల్ని, అదే 25వ వచనం 24 రాజు, తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుకును తాను మహిమ మీద ఆనందంతోనూ మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకు శక్తి గల మన రక్షణ అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహాత్యమును ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములకును కలిగినగా. ఇక్కడ మనం గమనించినప్పుడు వీటన్నిటిలో మనం కొన్ని బలహీనప్పుడు విశ్వాసం, వీటన్నిటిలో మన సొంత శక్తి, మన సొంత నీతి, మన యొక్క సొంత ఇవన్నీ కాదు, కానీ మన ప్రభువే వీటన్నిటిలో మనల్ని నిలుపుతారు. అందుకని ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞులుగా మనం జీవించాలి. ప్లస్ సహోదరి, ఇక వాక్య భాగంలో యోధా పత్రికలో ఇంత సంఘంలో విశ్వాసంగా మనం ఏ విధంగా జీవించాలి అనేది ఎంతో స్పష్టంగా యాకోబు రాస్తూ వచ్చారు. నిజంగా మొట్టమొదటి నుంచి మనం ఒకసారి గమనిస్తే విశ్వాస భ్రష్టత్వంతో బోధలు ఏ విధంగా ఉన్నాయంటే వారు రాస్తారు, వారు అధికారాన్ని తునీకరిస్తారు, వారి యొక్క కృపను వారి యొక్క సొంత స్వలంబనానికి వాడుకుంటూ ఉంటారు, దేవుని యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తారు అనమాట. అలాంటి వారి చారిత్రాత్మక ఉదాహరణతో ఒక 3 విషయాలు రాస్తూ వచ్చాడు. ఒకటి ఐగుప్తులో నుంచి రక్షించబడిన ఇజ్రాయేల్ ప్రజల గురించి రాస్తూ వచ్చాడు. తర్వాత ఆ యొక్క దేవుని దూతలు, ఆయన అధికారాన్ని నుంచి ఆ యొక్క దేవుని దూతల గురించి వారు ఏ విధంగా తప్పిపోయారో, దేవుని అధికారాన్ని తృణీకరించి వారు బంధించబడ్డారో వారికి తీర్పు ఏ విధంగా ఉందో రాస్తవచ్చు. అంతేకాకుండా దాని తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని యొక్క స్వభావానికి విరుద్ధంగా చేసినటువంటి వారి యొక్క జీవిత విధానం ద్వారా వారు ఏ విధంగా నష్టపోయారో తెలియజేస్తూ వచ్చారు. అంతేకాకుండా వారు ఏ విధంగా వారు జీవిస్తారు ఇక్కడ రాస్తూ వచ్చినప్పుడు చాలా మంది ఈ తర్కవాదులు ఇలాంటి వారందరూ మనకు ఎదురుపడినప్పుడు వారితో తర్కించడం కాదు, కానీ దేవుడే తీర్పు తీరుస్తాడని మనం మికాయిల వల్లే మనం జాగ్రత్తగా వివేకంతో ఉండాలని ఇక్కడ చూపిస్తాడు. ఇంకా మనం గమనించినప్పుడు అన్ని విషయంలో కయ్యూను గురించి చెప్తా వచ్చాడు, తర్వాత కోరాహు గురించి, తర్వాత బిలాము గురించి, వీటన్ని వారు ఏ విధంగా దేవుని యొక్క విశ్వాసం నుంచి తొలగిపోతా దేవుని అధికారాన్ని దుర్వినియోగపరుస్తా ఏ విధంగా విశ్వాస భ్రష్టులు అయిపోయారో ఖచ్చితంగా. అయితే మన జీవితంలో హానోకు అలాంటి పరిస్థితులు జీవిస్తున్నప్పుడు కూడా హానోకు ఏ విధంగా విశ్వాసంతో దేవుని వైపు చూశాడో మనం కూడా ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి భ్రష్టత్వం బోధలు మన మధ్యకు వచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క విశ్వాసం దేవుని వైపు నడుస్తూ దేవుని యొక్క నిజమైన బోధ ఏదో
నిజమైన సత్యమేదో మనం గ్రహించిన వారమే హానోకు వలె మనం ఈ లోకంలో జీవించాలని, అంతేకాకుండా దేవుని యొక్క పవిత్రమైన అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మనం కనిపెట్టుకుండాలని, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలని, అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు నిత్యము మనము కనిపెట్టుకుంటూ ఉండాలని, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని, సందేహపడిన వారు ఎలా కనికరం మనం చూపించాలి, వారి మీద ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం మనం సృష్టించకూడదని ఇంకా స్పష్టంగా. అయితే ఈ ప్రభు వీటన్నిటిలో కూడా ప్రభువే మనకి నిలుపుతాడు, ప్రభువే మనల్ని ఆదరిస్తాడు, ప్రభువే మన ఎలా కనికరం చూపిస్తాడు, తన మహిమలో మనందరినీ ఆయన నిలబెడతాడు. కాబట్టి మనం ఆయన వైపు మనం చూడాలని యోధా రాస్తాడు. ప్రియ సహోదరులు, ఈ వాక్యం మనము మన జీవితాల్లో నిజంగా చారిత్రాత్మకమైన ఉదాహరణగా చెప్పబడిన విషయాల్లో ఏ విషయంలో తప్పిపోతున్నాం? నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు లోకం వైపే చూస్తున్నామా, లేకపోతే సొదొమ గొమొర్రాలో మన స్వభావాన్ని విడిచిపోయి దేవుని స్వభావానికి విరుద్ధంగా చేస్తున్నామా? అంతేకాకుండా ఇక్కడ దేవదూతలు ఏ విధంగా దేవుని అధికారాన్ని తృణీకరించారు, మనం కూడా అధికారాన్ని తృణీకరిస్తున్నాం. లేకపోతే కయ్యూని మార్గం, కొరాహు లేకపోతే బిలాము వలె మనం జీవిస్తున్నామో, లేదా ఆనోకు జీవితం లాంటి మనం జీవించలేకపోతున్నాం. ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల చేసే ముందు మనం పాల్గొందాం. ప్రభు స్పష్టంగా మనం పరీక్షించుకుందాం, స్పష్టంగా దేవుని వైపు చూద్దాం. ప్రభు నా జీవితంలో చాలాసార్లు ఏ విధంగానే నేను జీవించాను, నీ యొక్క బోధ విషయంలో నేను తప్పిపోతా ఉన్నాను, ఏది పడితే అది విని ఆ బోధ సరైన బోధ ఏదో గ్రహించలేని విషయంలో భ్రష్టత్వంతో నిండిపోతున్నాను, విశ్వాస భ్రష్టత్వానికి లోనైపోతున్నాను, సందేహపడతా ఉన్నాను, నన్ను క్షమించండి అని. ఇక నుంచైనా నేను ఆనోకు వలె నేను జీవించలాగిన నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల పాల్గొనక ముందే మనం ఒప్పుకుందాం, పరీక్షించుకుందాం, యోగ్యమైన ప్రభువుల్లో పాల్గొందాం. ప్రజల్లో